ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. సార్ మీరు సినిమాటోగ్రఫీ కోర్స్ పూర్తి చేశారు కదా సార్? యూఎస్లో కదా, ఇండియాలో పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, FTI. సార్ ఫస్ట్ అవకాశం కోసం కష్టాలు పడ్డారా? సినిమా కష్టాలు ఈజీగానే వచ్చేసిందా? మీరు ఫస్ట్ అమృతం అనే సీరియల్ అంటే నేను యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత FTI అన్నది ఇండియాలో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అండి. అంటే లైక్ అక్కడ సీట్ దొరకడం చాలా కష్టం అండి. అంటే లైక్ సో అక్కడ టోటల్ 12 సీట్స్ ఉంటాయండి. ఆ 12 సీట్స్లో 2 మళ్ళీ థర్డ్ వరల్డ్ కంట్రీస్ రిజర్వ్డ్. సో దా 10 సీట్స్ లైక్ వి ఆల్ ఇండియన్స్, రైట్? సో అది 3 years కోర్స్. సో అక్కడ చేసిన తర్వాత ఆబ్వియస్లీ నా ఎక్స్పెక్టేషన్ వాజ్ లైక్ ఓకే, లైక్ అంత పెద్ద ఇన్స్టిట్యూట్లో చేశాం కదా, సో మనకు మంచిగా రెడ్ కార్పెట్ వెల్కమ్ దొరుకుతుంది అనుకుంటే ఎవడు పట్టించుకోండి. సో అంటే ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అన్నది ఇట్ ఈస్ లైక్ ఫర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బిజినెస్ అండి. అంటే మీరు మిమ్మల్ని మీ మీద నమ్మకం కదలాలండి, డైరెక్టర్కో ప్రొడ్యూసర్కో ఎవరికో నమ్మకం కదలాలి. ఆ నమ్మకం ఎలా కలిగిస్తారన్నది ఇట్స్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎందుకంటే లైక్ ఆ నమ్మకం కలగడానికి ఐదర్ మీ గురించి తెలిసని ఉండాలి, చేసింది చూసని ఉండాలి. సో అలా నమ్మకం ఏదైనా కుదిరితే చేయాలండి. సో అలా నేను అసలు సీరియల్ చేయొద్దు అనుకున్నానండి. ఎందుకంటే నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే టీవీ సీరియల్ చేస్తే మనము ఆ ప్రాసెస్కి అలవాటు అయిపోతామేమో, మన సినిమా చేయలేమేమో అని ఐ ఆల్వేస్ రెసిస్టెడ్ నాట్ టు డూ సినిమా చేయొద్దని చేశానండి. కానీ బట్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే లైక్ నేను అప్పుడు అసిస్ట్ చేసేవాడిని, శరత్ గారు అని కెమెరా ఉన్నాను. సో ఆయన దగ్గర కొన్ని సినిమాలు అసిస్ట్ చేశాను. తర్వాత లైక్ ఒక ఇండిపెండెంట్గా చేయాలని లైక్ ఐ వాంటెడ్ టు డూ, బట్ నో వన్ వాజ్ గివింగ్ మీ ఎనీ ఛాన్స్. సో లైక్ ఫస్ట్ దానికంటే ముందు సినిమా అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి రాగానే ఇండిపెండెంట్ వర్క్ చేద్దామని ఐ మేడ్ సో మెనీ డైరెక్టర్స్. సో ఆ టైంలో మన జయంత్ గారిని కలిశాను. సో జయంత్ గారు పిలిచి ఓకే కుర్రాడు చాలా ఆవేశంగా ఉన్నాడు అని చెప్పి సో ఒకసారి ఇంటికి పిలిచి చెప్పారు, యాక్చువల్లీ అమ్మ లైక్ ఐ విల్ వాంట్ అంటే ఐ నో ఓకే యూ ఆర్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ అది ఇవ్వాలని, బట్ ఇఫ్ ఐ వాంట్ టు గివ్ అ ఛాన్స్ ఐ హ్యావ్ టు కన్విన్స్ మై హీరో, మై ప్రొడ్యూసర్ అండ్ ఆల్. సో వాళ్ళని కన్విన్స్ చేయడం ఎలా అంటే లైక్ సో ఇట్ ఈస్ బెటర్ టు దే షుడ్ హ్యావ్ సీన్ యూ వర్క్. సో ఎక్కడైనా అసిస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటే దెన్ ఐ టుక్ ఇట్ యాజ్ అన్ అడ్వైస్ దెన్ అండ్ ఐ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్. సో తర్వాత లైక్ ఐ వాంటెడ్ టు అంటే ఆ అసిస్టెంట్షిప్ ఒక 2 years చేసిన తర్వాత ఇంక ఇండిపెండెంట్ చేయాలనుకున్నాను. సో బట్ ఐ వాజ్ నాట్ గెటింగ్ ఎనీ ఛాన్స్. సో అప్పుడు లైక్ ఇంకా దాంట్లో నేను ఒక రెస్ట్రిక్షన్ పెట్టుకున్నాను, టీవీ సీరియల్ చేయొద్దని. సో అలా చాలా సార్లు ఇంకా ఏమీ దొరకట్లేదు కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో లైక్ ఓకే టీవీ సీరియల్ చేద్దామని ఒప్పుకున్నానండి. బట్ దేవుడి దయ వల్ల దట్ ఆ సీరియల్ వల్ల ఐ గాట్ మై ఫస్ట్ ఫిల్మ్. అంటే సేమ్ ప్రొడ్యూసరు సేమ్ డైరెక్టర్ యాక్చువల్లీ లైక్ అమృతం సీరియల్ చేసిన వాళ్ళే. సో దే ప్రొడ్యూస్డ్ అయితే. సో అలా సో ఆ తర్వాత ఏం తెలుసుకున్నానంటే అండి నేను, మీకు ఆపర్చునిటీ వస్తే వదలొద్దండి అది. సో ఆ ఆపర్చునిటీ కెన్ లీడ్ టు వాట్ ఎవర్ యూ డోంట్ నో. అంటే ఇన్ మై కేస్ ఆ ఆపర్చునిటీ నేను టీవీ సీరియల్ చేయొద్దానని చేయకుండా ఉంటే ఐ వుడ్ హ్యావ్ ప్రాబ్లీ లాస్ ద ఆపర్చునిటీ ఆఫ్ గెటింగ్ మై ఫస్ట్ ఫిల్మ్. సో అది చేశాను కాబట్టి నా నెక్స్ట్ అది సినిమా లాగా మారింది. సో వాట్ ఎవర్ మీకు ఏ ఆపర్చునిటీ దొరికినా అండి దాన్ని అదే దట్ ఈస్ ద లాస్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ అన్నట్టు ఆ లెవెల్లో మీరు ట్రై చేస్తే వర్క్ చేస్తే అండి దట్ విల్ ఓన్లీ లీడ్ టు యువర్ నెక్స్ట్ ఆపర్చునిటీ. సో అలా దట్ ఆపర్చునిటీస్ ఆ వచ్చిన ఆపర్చునిటీ మీరు యూజ్ చేసుకుంటే ఇట్ విల్ స్టార్ట్ బికమింగ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టువర్డ్స్ వాట్ ఎవర్ యువర్ ఫైనల్ గోల్ ఈస్. ఈ ప్రాసెస్లో రెడ్ కార్పెట్ వేసి ఎవరు ఇవ్వలేదు అవకాశం. ఆ ప్రాసెస్లో ఎప్పుడన్నా ఎందుకు మళ్ళీ వేరే వైపు వెళ్ళిపోదామా, వేరే రంగం వైపు అని అనిపించిందా ఆ టైంలో ఏమన్నా? అంటే లైక్ ఆల్రెడీ లైక్ అలా ఎప్పుడు అనిపించలేదండి నాకు. అంటే బికాజ్ లైక్ అంటే ఒకసారి ఇన్స్టిట్యూట్లో చేరిన తర్వాత లైక్ ఆఫ్టర్ ఐ నో అబౌట్ దిస్ ఫిల్మ్ ఇంకా ఇదే ట్రై చేయాలని చాలా ట్రై చేశానండి. అంటే ఇట్ వాజ్ అంటే దేవర్ సో మెనీ సాడ్ మూమెంట్స్. అంటే ఇంకా ఆపర్చునిటీ రావట్లేదు అనే ఫ్రస్ట్రేషన్ డెఫినెట్లీ ఉండేదండి. బట్ ఏంటంటే ఒక నమ్మకం కూడా ఉండేదండి. బికాస్ ఐ నో మై సెల్ఫ్, అంటే నాకు ఆపర్చునిటీ వస్తే ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్, ఐ కెన్ డూ అ గ్రేట్ జాబ్ అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఒకటి స్ట్రాంగ్గా ఉండేదండి. సో దానివల్ల ఏంటంటే ఆల్వేస్ ఎప్పుడు కూడా ఇది వదిలేసి వెళ్ళిపోవాలన్న ఐ నెవర్ వెంట్ టు దట్ ఎక్స్టెంట్. ఓకే. సో లైక్ ఐ ఆల్వేస్ వాస్ ట్రయింగ్. అంటే చిన్న మధ్యలో లైక్ కార్పొరేట్ ఫిల్మ్స్ అని. సో అలా ఐ వాస్ కీపింగ్ మై సెల్ఫ్ అంటే లైక్ రన్నింగ్లో పెట్టడానికి లైక్ కార్పొరేట్ ఫిల్మ్ లేకుంటే చిన్న డాక్యుమెంటరీయో లేకుంటే ఒక యాడ్ ఫిల్మో అలా చిన్నవి. అంటే నాకు
వెరీ బిగ్ యాడ్ ఫిల్మ్, అంటే ఒక స్మాల్ చిన్న వీడియోలో యాడ్ ఫిల్మ్ తీయడము అలాంటి చిన్న చిన్న వర్క్స్ చేస్తూ ఐ వాజ్ సస్టైనింగ్ మై సెల్ఫ్ టిల్ ఒక పెద్ద జాబ్ వస్తుంది అన్నట్టు. సో దానికి సో అదే బికాస్ ఐ నో దట్ ఓకే వన్ డే నాకు టైం వస్తుంది, నాకు ఛాన్స్ వస్తుంది, ఆ ఛాన్స్ వచ్చినప్పుడు ఐ హ్యావ్ టు కీప్ మై సెల్ఫ్ రెడీ ఫర్ ఇట్. అంతేకాని ఛాన్స్ రాలేదని ఫ్రస్ట్రేషన్లో ఉంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకా మీరు కిందికే తీసుకెళ్ళిపోతుంటుందండి. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నారు? అంటే చిన్నప్పటి నుండి మై ఫాదర్ అంటే మాది డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ అండి. లైక్ మా ఫాదర్ ఆర్మీ, మా అంకల్స్ అందరూ లైక్ నేవీలో, ఎయిర్ ఫోర్స్లో అలా మేజర్లీ డిఫెన్స్ ఫోర్సెస్. సో అలా లైక్ నాకు చిన్నప్పటి నుండి అడ్మినిస్ట్రేటివ్ సైడ్ వెళ్ళాలని, సో ఈ ఫోర్సెస్లో అన్నా లేకుంటే లైక్ ఐ వాంటెడ్ టు బికమ్ అడ్మినిస్ట్రేటివ్లో వెళ్ళాలని ఇట్ వాజ్ ఆల్వేస్ మై డ్రీమ్. సో ఆల్వేస్ వాంటెడ్ టు. సో ఆ ప్రాసెస్ రాస్తున్నప్పుడు లైక్ సో గ్రాడ్యుయేషన్ తర్వాత లైక్ ఎగ్జామ్ మోడ్లో ఉండాలి అని చెప్పి ఐ వాజ్ రైటింగ్ ఆల్ ది ఎగ్జామ్స్ అండి. అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చినా కూడా జస్ట్ అంటే నాకేంటంటే ఇప్పుడు ఒకసారి ఎగ్జామ్ మోడ్లో నుండి బయటకు వచ్చామండి, దెన్ గెటింగ్ బ్యాక్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. సో ఒకసారి ఆ మోడ్లో రావద్దు. సో యూ హ్యావ్ టు కీప్ స్టడీయింగ్ ఆల్ ద టైమ్ కాన్స్టెంట్లీ. అంటే మీరు యూపీఎస్సీ తీసుకుంటే యూ హ్యావ్ టు బీ లైక్ వెల్ వర్స్డ్ ఇన్ సో మెనీ థింగ్స్ అండి. అంటే జీకే దగ్గర నుండి లైక్ యూ హ్యావ్ టు అంటే మీ సబ్జెక్ట్లో లైక్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇన్ డెప్త్ అనాలిసిస్, సో మెనీ థింగ్స్. సో దానికి కాన్స్టెంట్లీ సో అప్గ్రేడ్ అవ్వడానికి ఐ వాజ్ రైటింగ్ ఆల్ ది ఎగ్జామ్స్ అండి. ఆ ప్రాసెస్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్ రాశానండి. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాలని రాయలేదు అసలు సినిమా ఇండస్ట్రీకి రావాలని అది అసలు లేదు. సో ఆ ప్రాసెస్లో రాసినప్పుడు సో లైక్ అంటే ఆన్ మెరిట్ ఫస్ట్ ఒక 100 స్టూడెంట్స్ని పిలుస్తారండి. అక్కడ పిలిచి ఒక గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూస్ అని చేస్తారు. సో ఇట్స్ 1 వీక్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్లో దెన్ మెరిట్లో అక్కడ పిలిచారు కాబట్టి ఐ వెంట్ దేర్. బట్ వన్స్ అక్కడ వెళ్ళిన తర్వాత ద హోల్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అదంతా చూసిన తర్వాత ఐ రియలీ వాంటెడ్ టు గెట్ ఇన్. అంటే ఏ లెవెల్ అంటే ఈ ఇయర్ నాకు రాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ అండ్ ట్రై దిస్ అన్న సడన్లీ లైక్ అంటే నా ఫోకస్ అంతా ఒకేసారి షిఫ్ట్ అయిపోయిందండి. సో అండ్ లక్కీలీ లైక్ ఐ గాట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. అంటే నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ లైక్ దేవర్ లైక్ 4th attempt 5th attempt అలా ఉన్నారు యాక్చువల్లీ. అండ్ ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ సినిమా. సో గాడ్స్ గ్రేస్ ఫస్ట్ అటెంప్ట్లో ఐ గాట్ అండ్ దెన్ ద హోల్ డెస్టినీ చేంజ్డ్ యాక్చువల్లీ. ఆ తర్వాత అంటే దేవుడు ఏదో దారి చూపించినట్టు లైక్ ఓకే లైక్ బాబు నీది అది దారి కాదు ఇది అని అలా దారిలో చూపించినట్టు అయిందండి. అంటే మెరిట్ స్టూడెంట్ మీరు యాక్చువల్గా అయితే. సో అంటే ఐఏఎస్ ఆఫీసర్ కంటే డెఫినెట్గా చాలా మంచి పొజిషన్లో ఉన్నా మీరు. సో మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉందా సార్? ఒక మంచి రూట్లో వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అంటే లైక్ అంటే అది అనుకోవడం వేరే అండి, సాధించడం అండి. లైక్ యూపీఎస్సీ రాయాలి, ఐఏఎస్ అవ్వాలని అనుకోండి. అంటే అది అవుతుందో అవ్వదో తెలియదండి. సో బట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ ఆమ్ హ్యాపీ విత్ యూజింగ్ దట్. అదే చెప్పాను కదా, మీకు ఏ ఆపర్చునిటీ వస్తే దాన్ని 100% మీరు చేస్తూ ఉంటే గాడ్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ ఇన్ వాట్ ఎవర్ యువర్ గోల్ ఈస్ దేర్ టు అచీవ్. అదే అండి. సో అలా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్ అండి. ఓకే, ఇట్స్ జర్నీ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు నెక్స్ట్? we'll see అండి. లైక్ ఐఎమ్ హ్యాపీ విత్ ద వే థింగ్స్ ఆర్ గోయింగ్. బట్ ఐ ఆల్వేస్ హ్యావ్ అంటే ఎవ్రీ మీడియంకి ఒకటి ఉంటుందండి. ఇప్పుడు థియేటర్ ఈజ్ అన్ యాక్టర్స్ మీడియం లాగా, సినిమా ఈజ్ అ డైరెక్టర్స్ మీడియం. సో లైక్ ఐ ఆల్వేస్ హ్యాడ్ అ డ్రీమ్ రైట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ డేస్ నుండి. ఓకే లైక్ ఒక డైరెక్షన్లోకి వెళ్ళాలి, డైరెక్ట్ చేయాలని ఒక ఫీల్ ఉండేది. బట్ బిఫోర్ దట్ ఏంటంటే లైక్ ఓకే లైక్ మనం ఒక ప్రొఫెషన్లో ఒక స్ట్రీమ్లో ఉన్నాం, ఆ స్ట్రీమ్లో వాట్ బెస్ట్ ఐ కెన్ డూ ఒక పేరు అదంతా వచ్చిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద నెక్స్ట్ స్ట్రీమ్ అని. అంటే అడావుడిగా ఇది చేయక అది చేయక నెక్స్ట్ స్టెప్ చేయడం. సో లైక్ ఫ్యూచర్లీ ఐ డెఫినెట్లీ వాంట్ టు బికమ్ అ డైరెక్టర్. లైక్ సో అది ఎప్పుడు ఏంటి అంటే లైక్ థింగ్స్ షుడ్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అండి. అది మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో శ్రీలీల గారు మాట్లాడుతూ మనలో ఎంత బాధ ఉన్నా సెంథిల్ గారి దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడితే కూల్ అయిపోతాం అన్నారు. ఏంటి సార్ అంత కూల్ పర్సనా మీరు? అలా ఏం లేదండి. లైక్ లైక్ అంటే అన్నారు పర్టికులర్గా సెంథిల్ గారితో మాట్లాడితే మన మనసు తేలికైపోద్ది, కూల్ అయిపోతాము, మనలో ఎంత బాధ ఉన్నా షేర్ చేసుకోవచ్చు సెంథిల్ గారితో అన్నట్టుగా మాట్లాడారు. ఎస్ అంటే లైక్ అంటే అది నా గురించి నేను చెప్పుకుంటే అది గొప్పగా బాగుంటుందేమో, అందుకే శ్రీలీల గారు చెప్పారు. బట్ ఏంటంటే లైక్ అంటే ఎప్పుడు ఏంటంటే మనకు బాధ కలిగినప్పుడు వీఆర్ సఫరింగ్ ద మోస్ట్ అన్న ఫీలింగ్ ఉంటుందండి.
అంటే ఇంకా నాకంటే ఎవడు ఇంకా బాధపడట్లేదు అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనకు అందరికి కష్టాలు ఉంటాయండి ప్రపంచంలో. ఎవడైనా కొంతమంది డబ్బులు లేకుండా కష్టం ఉండదు, కొంత రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమంది రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో ఆ ప్రాబ్లమ్ మనదే గొప్ప ప్రాబ్లం అనుకుంటే మనకు ఇంకా చాలా ప్రాబ్లం ఉంటుంది. సో వెన్ వీ సీ ద వరల్డ్ అరౌండ్ అస్ అండ్ వాళ్ళ సిచ్యువేషన్ కంపేర్ చేసుకుంటే మన సిచ్యువేషన్ చాలా ఎప్పుడు బాగుంటుందండి. అంటే అప్పుడు మనకు నా దగ్గర బైక్ లేదని బాధపడుతుంటే కొన్ని సైకిల్ ఉండదు, ఒకటి సైకిల్ లేదని దానికి అసలు ఓన్లీ బస్లోనే వెళ్ళాలి, నడకలే ఉంటుంది. సో అలాంటిది సో విష్ అంటే ఇట్స్ ఆల్వేస్ కంపారిజన్ అండి. మీకంటే ఎక్కువ ఉన్న వాడిని కంపేర్ చేస్తే మీరు బాధపడతారండి, మీకు తక్కువ ఉన్న వాళ్ళు చూస్తే లైక్ యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. సో అలా మన సిచ్యువేషన్ని మనము అనలైజ్ చేసుకునేటప్పుడు ఎవరితో కంపేర్ చేసి అనలైజ్ చేసుకుంటున్నామని లైఫ్లో ఎప్పుడు మనం ఏదైనా కంపారిజన్తోనే ఉంటుందండి అంతే. సో ఆ కంపారిజన్ ఎవరితో చేస్తున్నామో, ఆ కంపారిజన్ చేసినందువల్ల మనకు లాభం ఉందా నష్టం ఉందా అనేది అలాంటి కొన్ని అనలైజ్ చేసుకుంటే అండి నో ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్ విల్ బి బిగ్ అండి. సో యూ హ్యావ్ టు అనలైజ్ యువర్ సెల్ఫ్ అండి. అంటే ఎప్పుడు మనకు ప్రాబ్లం ఏంటంటే అండి మనం ఎప్పుడు వేరే వాడు మనకంటే బెటర్గా ఉన్న దగ్గర నుండి ఆలోచిస్తూ ఉంటామండి. సో బికాస్ వీ వాంట్ టు ఆస్పైర్ అండ్ బికమ్ బెటర్. సో అరే నాకంటే నాతోనే వచ్చాడు ఇది, వీడు ఆడికి ఇప్పుడు 4 ఇల్లు ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి, నాకేంటి నేను ఇక్కడే ఉన్నానని. బట్ అట్ ద సేమ్ టైం ప్రాబ్లీ దెర్ ఈజ్ సమ్వన్ మీ పొజిషన్లో ఉండడానికి చాలా ట్రై చేస్తున్నాడేమో. మీరున్న పొజిషన్ ప్రజెంట్లీ ఉన్న పొజిషన్కి రావడానికి దర్ సో మెనీ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్. అది ఒకసారి చూసుకుంటే యూ షుడ్ బి హ్యాపీ లైక్ ఓకే లైక్ థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ ఈ పొజిషన్ అన్నా ఉన్నానని. సో ఆ కంపారిజన్లో మనకు ఎప్పుడు మనం బాధపడాలా ఆనందపడాలా అన్న సిచ్యువేషన్ ఉంటుందండి. సో వెన్ యూ అనలైజ్ థింగ్స్ నో ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ బిగ్ అండి. సో అనలైజ్ చేసినప్పుడు సో అలాగా సో మన ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక అనాలిసిస్ కరెక్ట్గా ఉంటే సో అవర్ ప్రాబ్లమ్స్ విల్ నాట్ లుక్ బిగ్. సో అలా మేబీ ఎప్పుడైతే చెప్పుంటానో సో మేబీ ఆ అమ్మాయి అట్లా కనెక్ట్ అయి ఉంటుంది అంతే అండి. మీ మాటల్లో చాలా ఫిలాసఫీ కనిపిస్తుంది సార్. పుస్తకాలు ఏమైనా చదువుతుంటారు సార్? అంటే నేను అప్పుడు చదువుతుంటానండి. అంటే లైక్ ఐ కాన్స్టెంట్లీ కీప్ రీడింగ్ అండి. ఎందుకంటే లైక్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అండి. అంటే నేను ఓన్లీ అంటే ఐ డోంట్ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు రీడింగ్ ఓన్లీ దిస్ ఆర్ దట్ అండి. సో ఏదైనా కూడా లైక్ యూ టాక్ ఎనీథింగ్ ఐ కీప్ రీడింగ్ లాట్స్ అండి. సో అది లైక్ అంటే పాలిటిక్స్ అవ్వచ్చు, లైక్ టెక్నాలజీ అవ్వచ్చు, లైక్ ఫిలాసఫీ అవ్వచ్చు. ఐ కీప్ రీడింగ్. సో దట్ ఈస్ అంటే ఎవ్రీ వన్ షుడ్ యాక్చువల్లీ లైక్ read as much as possible and it will always help them make their life better in every sense అండి. ఓకే, అంటే మీ లైఫ్లో బిగ్గెస్ట్ లాస్ సార్ అంటే గుర్తు చేయాలని లేదు, బట్ ఇన్ ద బిగ్గెస్ట్ లాస్ రూహి గారు యోగా ట్రైనర్. అంటే యోగా ట్రైనర్కి అలా జరిగిందని నిజంగా నేను షాక్ అయ్యాను సార్. నిజంగా చాలా అంటే యోగా నేను చేస్తుంటాను, యోగా ట్రైనర్ కంటే యోగా రెగ్యులర్గా అలా నాకు ఎందుకు షాకింగ్ అనిపించింది సార్ రూహి గారికి అలా. అది డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ సాడ్ ఇన్సిడెంట్ అండి. అంతే. సో అలాంటిది అంటే ఎందుకు జరిగింది అంటే ఇట్స్ అ మిస్టరీ అండి. అంటే లైక్ స్టిల్ ఐ ఆల్సో డోంట్ నో లైక్ అంటే ఎందుకు జరిగిందని ఎవ్రీ టైమ్ ఐ కీప్ థింకింగ్. సో బట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. బట్ ఐ హ్యావ్ చిల్డ్రన్ టు టేక్ కేర్ ఆఫ్. సో లైఫ్ హ్యాస్ టు గో ఆన్. సో అంటే లైక్ షీ వాజ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండి. లైక్ హీ వాజ్ డెఫినెట్లీ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సో అంటే షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ లిటరలీ ఎవ్రీథింగ్ అండి. నాకంటే రూహి ఉన్నప్పుడు లైక్ నేను ఓన్లీ వెళ్ళి నా వర్క్ చేసుకొని రావాలండి, మిగతాది ఎవ్రీథింగ్ అంటే రైట్ ఫ్రమ్ లైక్ డొమెస్టిక్ ఇంటి పనులు ఇంత కూడా నాట్ ఈవెన్ 1% ఐ హ్యాడ్ టు థింక్ అబౌట్ ఇట్. సో ఇట్స్ ఎ గ్రేట్ లాస్ ఫర్ మీ విచ్ I don't know like how to go about it, but yeah, life has to go on. So one responsibility like so now I have 2 children I have to take care of. So that is my major priority as of now. So వాళ్ళని చూసుకుంటూ like I have to move forward అండి. అంటే మీకు ఏమైనా షాకింగ్ అనిపించిందా ఫస్ట్ అలా ఒక తెలియగానే యోగా రెగ్యులర్గా యోగా చేసి ఎంతో హెల్త్ కాన్షియస్గా ఉండి? అంటే యోగా అనే కాదండి, షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హెల్త్ కాన్షియస్ అండి. అంటే యోగా అనే కాదు, డయట్ కానివ్వండి, లైక్ షీజ్ అంటే యాటిట్యూడ్ పెడుతున్నాము, ఆ పర్పస్ ఏంటి అని మనకు తెలుస్తూ ఉంటాయి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లైట్ అండి. అంటే ఇప్పుడు కెమెరా మూవ్ అవుతుంది అనుకోండి, సో కెమెరా ట్రాలీని ఎందుకు చేయాలి, ట్రాలీ బ్యాక్ ఎందుకు చేయాలి, సో వాట్ ఎవర్ అంటే ఆ షార్ట్ పర్పస్ ఏంటి, సో లైక్ ప్యాన్ ఎందుకు చేయాలి, సో వాట్ ఎవర్. సో ఎవ్రీ షార్ట్ తీసినప్పుడు సో దాని వెనకాల వాట్ ఈస్ ద ఫిలాసఫీ బిహైండ్ ఇట్, హౌ అన్న ఆ క్వశ్చన్స్ అన్నీ మీరు తెలుసుకుంటారండి ఇన్స్టిట్యూట్లో చేస్తే. సో దెన్ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ స్టైల్ విచ్ డెవలప్స్.
సో మీకు కావాల్సినట్టు. సో లేకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు కొన్ని సినిమాలు చేసిన తర్వాత అంటే మీరు బయట 10 ఏళ్లలో నేర్చుకునేది మీరు ఇన్స్టిట్యూట్లో చేస్తే అది 2 ఏళ్లలో నేర్చుకుంటారండి. సో ఇట్స్ అంటే ఒక మొత్తం నాలెడ్జ్ని అంతా కన్సైజ్ చేసి ఒక ప్రాపర్ ఛానలైజ్డ్ లేలో ఉండి, ఇక్కడైతే అంత స్కాటర్డ్ ఉంటుందండి. సో స్కాటర్డ్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ మీకు యాక్సెసిబిలిటీ లేదనుకోండి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, బట్ డెఫినెట్లీ ఓకే లైక్ ఎవరైనా అసిస్ట్ చేసినా ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ అండి. బట్ బెస్ట్ ఈజ్ ఆల్వేస్ లైక్ అంటే మీరు ఎక్కడైనా కోర్స్ చేసి నేర్చుకుంటే, సో అప్పుడు అంటే నా దగ్గర చాలామంది వస్తూ ఉంటారు, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను 5 years నుండి. ఓకే నీకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ నీ ప్రొఫెషన్ నీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాట్ డిడ్ యూ టు అంటే మీరేం చేశారు దాన్ని నేర్చుకోవడానికి? లేదు సార్ ఇంట్లో సినిమాలు చూస్తున్నానంటే అది కాదు కదా, సినిమాలు చూడడం కాదు కదా. సో ఇట్ ఈస్ లైక్ అంటే మీ దానికోసం చదువుకున్నారా, దానికోసం ఏదన్నా అంటే ఇప్పుడు 3 years కోర్స్ నుంచి నేను ఇప్పుడు అసిస్టెంట్ 90% అసిస్టెంట్ని కోర్స్ చేసిన వాళ్ళని పెట్టుకున్నాను. ఎందుకంటే దే హ్యావ్ గివెన్ 3 years ఆఫ్ దర్ లైఫ్ టు లెర్న్ సంథింగ్ విచ్ దే వాంట్ టు డూ. అది చేసుకున్నారు కాబట్టి ఒక మీకు సీరియస్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు అక్కడ నుండి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకొని తర్వాత వెళ్ళి ఇప్పుడు వర్క్ చేయడానికి వచ్చారు. సో లేకుంటే పొద్దున్న లేదు సార్ నాకు ఈరోజు ఇంట్రెస్ట్ నేను చేయాలనుకుంటే లైక్ ఓకే, ఆర్ ఎక్కడన్నా అసిస్ట్ చేశారా, ఏం చేశారు, సో వాట్ ఎవర్ దే ఆర్ సో మెనీ వేస్. సో మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి సినిమాటోగ్రఫర్ అవ్వాలంటే ఏం చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ అండి ప్రస్తుతం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు డూ అ కోర్స్ అండి. అది సార్ RRR సినిమా ఆస్కార్ వరకు వెళ్ళటం యాజ్ ఎ టెక్నీషియన్గా మీ ఫీల్ ఏంటి సార్? అంటే యాజ్ ఎ టెక్నీషియన్గా మీరు ఎంతో అంటే టెక్నీషియన్ పక్కకు పెడితే యాజ్ అన్ ఇండియన్ యాజ్ అన్ ఇండియన్ లైక్ సో ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండి. అంటే అప్పటి వరకు నో ఇండియన్ ఫిల్మ్ హ్యాస్ గాట్ recognition ఆఫ్ దట్ లెవెల్. అంటే ప్రాబ్లీ ద ఓన్లీ రికగ్నిషన్ అంటే లగాన్కి నామినేషన్ వచ్చింది, దట్ వాజ్ ద బిగ్గెస్ట్ రికగ్నిషన్. బట్ దిస్ ఈజ్ లైక్ రీజనల్ సినిమా విన్నింగ్ ఆస్కర్ ఇస్ అన్బిలీవబుల్. అంటే ఊహకు కూడా అందని ఒక ఊహ అది యాక్చువల్లీ లైక్. సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్. అంటే అలాంటి సినిమాకి నేను పనిచేయడం అనేది అదృష్టం అండి అసలు. సో ఇట్స్ లైక్ అంటే బీయింగ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ దట్ హిస్టరీ ఈజ్ ఆల్వేస్ అ వెరీ గ్రేట్ ఫీలింగ్. రాజమౌళి గారు కాకుండా ఏ డైరెక్టర్తో మీకు వర్క్ చేయాలని ఉంది సార్? ఏమన్నా ఉందా పలానా డైరెక్టర్తో ఒక సినిమాను చేయాలి అని? డెఫినెట్లీ అండి దట్ లిస్ట్ ఈజ్ వెరీ లాంగ్ లిస్ట్ అండి. అంటే లైక్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ అంటే ఇప్పుడు ఆయన అంటే సంజయ్ లీలా బన్సాలి గారితో వర్క్ చేయాలండి. ఐ లైక్ రాజ్ కుమార్ హిరానీ గారితో వర్క్ చేయాలండి, లైక్ మణిరత్నం గారితో వర్క్ చేయాలండి. సో చాలా మందితో వర్క్ చేయాలండి. సో వెన్ ఎవర్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ విల్ డెఫినెట్లీ అంటే వర్క్ చేయాలంది, అంతే కానీ లైక్ డెస్పరేషన్ లేదండి. ఐఎమ్ నాట్ డెస్పరేట్. మేబీ 10-15 years బ్యాక్ ఒక డెస్పరేషన్ ఉండేది, బట్ నౌ ఐఎమ్ లైక్ ఇన్ హ్యాపీ స్పేస్. లైక్ ఓకే లైక్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ గాడ్స్ గ్రేస్ ఐ విల్ డెఫినెట్లీ ఛాన్స్ వస్తే ఐ విల్ డెఫినెట్లీ లవ్ టు వర్క్ విత్ దెమ్ అండి. ఓకే, అంటే మీ పర్సనల్ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏమన్నాయి సార్? ఇలా లీడ్ చేయాలి లైఫ్ అనే ఒక చేంజెస్ ఏమైనా వచ్చాయి సార్ ఆఫ్టర్ చిన్న ఈ రూహి గారు మీ స్ట్రెంగ్త్ కోల్పోయిన తర్వాత? అంటే ఐఎమ్ స్టిల్ లీడింగ్ ద సేమ్ లైఫ్ అండి. అంటే ఫోకసెస్ మారుతాయండి. అంటే లైక్ ఎవ్రీ స్టేజ్లో వాట్ ఎవర్ ఇన్సిడెంట్ హ్యాపెన్స్ యువర్ ప్రయారిటీస్ కీప్ చేంజింగ్ అండి. సో ఆ ప్రయారిటీస్ డిఫైన్స్ వాట్ యూ వాంట్ అండి. కొంతమందికి కరియర్ ప్రయారిటీ అవుతుంది, కొంతమందికి ఫ్యామిలీ ప్రయారిటీ అవుతుంది. సో డిఫరెంట్ స్టేజెస్లో ప్రయారిటీస్ ఉంటాయండి. సో ప్రస్తుతం ఆ ప్రయారిటీస్ విల్ కీప్ చేంజింగ్ విత్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ ఇన్ లైఫ్ అండి. సో ప్రస్తుతం ప్రయారిటీస్ మోర్ లైక్ టువర్డ్స్ అంటే స్టెబిలైజింగ్ మోర్ మై కరియర్ అండ్ మోర్ గివింగ్ మోర్ టైమ్ టు మై కిడ్స్ అండ్ అదర్ థింగ్స్. సో అలా ప్రయారిటీస్ మారుతూ ఉండాయండి. సో లైక్ అండ్ డెఫినెట్లీ లైక్ ఆఫ్టర్ రూహి పాసింగ్ ఇట్స్ అ బిగ్ చేంజ్. సో ద ప్రయారిటీస్ లైక్ అంటే సీ చేంజ్ ప్రయారిటీస్ ఆర్ దేర్. సో యా ఇట్ కీప్స్ హ్యాపెనింగ్. మీ వర్క్కి వేరే సినిమాటోగ్రాఫర్ ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు సార్? రెగ్యులర్గా టచ్లో ఉంటారా ఎవరితోనన్నా మీరు? మీకు మోస్ట్లీ అండి. అంటే లైక్ RRR తర్వాత లైక్ చాలామంది ఫోన్ చేశారండి, లైక్ ఎస్పెషలీ రవి కే చంద్రన్ గారు, లైక్ తిరు గారు, సో మెనీ పీపుల్ కాల్డ్ మీ అండ్ లైక్ దే అప్రిషియేటెడ్ దట్. అంటే ద కైండ్ ఆఫ్ వర్క్ వీ హ్యావ్ నాట్ సీన్, అంటే అది ఐ డోంట్ నో హౌ యూ డూ కన్సిస్టెంట్లీ అలా చేస్తూ ఉంటావు అని అంటూ ఉంటారండి. సో లైక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అంటే ఆల్వేస్ లుక్డ్ అప్ టు రవి సార్ అండి. అంటే రవి కే చంద్రన్ గారు లైక్ వెన్ ఈ డిడ్ విరాసత్, దిల్ చాతా, సావరియా అవి చేసినప్పుడు అప్పటి వరకు ఇండియన్ సినిమాలో అలాంటి వర్క్ ఎవరు చేయలేదండి. సో లైక్ సో అలాంటి పర్సన్ మీకు కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటే ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ అండి. సో అలా లైక్ థ్యాంక్ గాడ్ లైక్ ఎవ్రీ ఫిల్మ్ ఐ డూ ఐ గెట్ అట్లీస్ట్ మా కమ్యూనిటీ నుండి ఐ గెట్ కాల్స్ అండ్ లైక్ దే అప్రిషియేట్ మై వర్క్ అండి. సో అది ఒక అంటే మీ ట్రైబ్ ఇట్స్ ద సేమ్ కమ్యూనిటీ పీపుల్, దే అండర్స్టాండ్ ద ఛాలెంజెస్ అండ్ ఆల్. సో వెన్ దే అప్రిషియేట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ లైక్
ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. ఇప్పటివరకు మీరు చేసిన విజువల్స్ వండర్స్ సినిమాలే చేశారు, చాలా బిగ్గెస్ట్ విజువల్ ఫీస్ట్ లాంటి సినిమా. బట్ మీకంటూ ఇలాంటి ఒక సినిమా చేయాలని ఒక డ్రీమ్ కానీ ఒక ఐడియా కానీ ఏమైనా ఉందా సార్? ఇలాంటి సినిమా చేస్తే మీకంటూ ఒక సాటిస్ఫాక్షన్ అంటే లైక్ అంటే అలా లేదండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వే థింగ్ అండి. బట్ ఒక సినిమా ఇలా అంటే లైక్ అంటే ఎప్పుడు కెమెరాకి లైట్ అండ్ షేడ్తో ప్లే చేయాలని ఎప్పుడు ఉంటుందండి. సో అది నాకు తెలిసి లైక్ ఒక మాఫియా లాంటి సినిమా ఉంటే యాక్చువల్లీ లైక్ ఇట్స్ అ వెరీ నైస్ వే ఆఫ్ డూయింగ్. సో అలాంటిది అయితే ఒకటి ఉంటే బాగుంటుందని లైక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అంటే ఇట్ విల్ బి గుడ్ టు హ్యావ్ ఇన్ ద పోర్ట్ఫోలియో. లైక్ ఒక డాన్ మాఫియా లాంటి సినిమా ఏదైనా చేస్తే లైక్ స్టైల్. ఎందుకంటే నాకు ఈ గాడ్ ఫాదర్ అన్నది లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అండి. సో లైక్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలోది గాడ్ ఫాదర్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. ఆ సినిమాటోగ్రాఫర్ గార్డెన్ విల్లీస్ ఈజ్ ఆల్సో లైక్ వన్ ఆఫ్ వన్ ఆఫ్ మై అంటే మోస్ట్ ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ అనమాట. సో అలాంటిది ఒకటి చేయాలి. ఆర్ లైక్ ఈవెన్ రోడ్ టు పర్డిషన్ అన్న సినిమా ఉంటుందండి. సో ద కైండ్ ఆఫ్ లైట్ అండ్ షేడ్ ప్లే. సో అలాంటి సినిమా ఒకటి చేస్తే బాగుంటుంది ఒక ఫీలింగ్ ఈజ్ డెఫినెట్లీ దేర్ అండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. డెఫినెట్గా సెంథిల్ గారు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ మరిన్ని అందుకోవాలని ఆస్కార్ లెవెల్లోకి వెళ్ళిపోయి బెస్ట్ సినిమాటోగ్రాఫర్గా ఒక ఆస్కార్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.